నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు సందర్భంగా విజయవాడ సిపి రాజశేఖర్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ వల్లభనేని వంశీని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని, నేరం చేసిన తర్వాత ఎవరు తప్పించుకోలేరన్న విధంగా టెక్నాలజీ ఉందని, ఫోన్ కాల్స్, సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. విచారణలో ఏ కారు ఎక్కడ వచ్చింది, ఎటు వెళ్లింది అనేది టెక్నాలజీ నుంచి తప్పించుకోలేరని అన్నారు. అది నిన్న రిమాండ్ చేశాం కదమ్మా, రిమాండ్ చేశాము. సో రిమాండ్ అయ్యారు. తర్వాత పోలీస్ శాఖ కొంత ఇందాక నేను చెప్పాను కదా మీకు, సో నేరం అనేది జరిగిన తర్వాత టెక్నాలజీ అనేది చాలా గట్టిగా ఉపయోగిస్తాము. నేను అదే చెప్తాను, టెక్నాలజీ నుంచి ఎవరు తప్పించుకోలేరు. టోల్ గేట్స్ ఉంటాయి, సీసీ కెమెరాలు ఉంటాయి, డ్రోన్లు ఉంటాయి, ఫోన్లు ఉంటాయి, ఫోన్ కాల్ డీటెయిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి సో ఖచ్చితంగా నేరం ఎలా జరిగింది ఏంటి అనేది ఇక టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. చేసి పకడ్బందీగా కేసుని బిల్డ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి ఈ రోజు కానీ రేపు కానీ పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి అప్లికేషన్ ఫైల్ చేయడం జరుగుతుంది. నేను అదే మా చెప్పింది, ఆల్ సార్ ట్రూ అనేది టెక్నాలజీ ఇస్తే ఏ కారు వచ్చింది, ఏ కారు వెళ్ళింది, ఎటు పోయింది ఏంటి అనేది నేను అదే చెప్తాను. సో దేని నుంచైనా తప్పించుకోగలరు కానీ టెక్నాలజీని తప్పించుకోలేరు. థ్యాంక్ యూ. ఐఫోన్ చోరీ కేసుపై విజయవాడ సిపి ఎస్పీ రాజశేఖర్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 6న ఇన్గామ్ గోడౌన్ లో 373 ఐఫోన్స్ మరియు ఇతర ఐటమ్స్ చోరీ జరిగాయి. నిందితులు 6గురిని అరెస్టు చేసి సొత్తు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులు యూపీకి చెందిన దీప్ చంద్ర ప్రజాపతి, జయప్రకాష్ పాటిల్, సునీల్ కుమార్, సరోజు, బిజ్రేస్ కుమారు, మిథిలేష్ కుమార్, సురేంద్ర కుమార్ అరెస్టు చేశారు. చోరీ చేసిన ఐఫోన్స్ నేపాల్ లో ఉన్న కాట్మండ్ లో అమ్మేందుకు ప్రణాళిక చేశారు. ఈ చోరీలు చేయించే రంజిత్ అనే నిందితుడిని పరారీలో ఉన్నాడు. సార్ అటే ఉండండి. 6వ తారీఖున మార్నింగ్ 9:25 మధ్యలో ఒక పెద్ద అఫెన్స్ జరిగింది మన దగ్గర. దాదాపు 273 ఐఫోన్స్, తర్వాత వాటి పరికరాలు అంతా కలిపి ఒక 373 ఐటమ్స్ మనకు ఇన్గ్రామ్ మైక్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వేర్ హౌస్ అని ఒకటి ఎన్కేపాడులో ఉంది. దాన్నే గద్దె దుర్గా ప్రసాదరావు వేర్ హౌస్ అని కూడా అంటారు. ఆ వేర్ హౌస్లో పైన రేకులు ఉంటాయి. ఆ రేకులను కోసి లోపలికి ఒక గ్యాంగ్ లోపలికి ఎంటర్ అయ్యి ఈ సెల్ ఫోన్స్ దొంగతనం చేయడం జరిగింది. మనకు 6వ తారీఖున సాయంత్రం 4 గంటలకి మనకు దీని గురించి రిపోర్ట్ రావడం జరిగింది. అంటే 5 midnight ఎప్పుడైతే వాళ్ళు చూసుకొని కొద్దిగా లేట్ అయ్యి 6వ తేదీ ఈవినింగ్ 4 గంటలకి వారు మనకి చెప్పడం జరిగింది, రిపోర్ట్ చేయడం జరిగింది. సో దాని మేరకు చాలా టీమ్స్ ఏర్పాటు చేసి, ఇది ఒక క్లాసిక్ కేసు ఇది. ఎందుకంటే పోలీస్ శాఖలో సమన్వయం ఉంటే ఎలాగా రిజల్ట్స్ వస్తాయి, అదేవిధంగా టెక్నాలజీ ఉపయోగిస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది ఈ కేసులో చాలా విస్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా 6వ తారీఖున 4 గంటలకి మనకు అఫెన్స్ అయితే 7వ తారీఖున దాదాపు 12-1 గంట మధ్యలో ముద్దాయిల్ని ససారం అనే ప్లేస్లో మనము ముద్దాయిల్ని బీహార్ పోలీస్ వారి హెల్ప్ తీసుకొని మనము డెహ్రీ జిల్లా ఎస్పీ గారు రోషన్ కుమార్ గారు, అదేవిధంగా శివసాగర్ పోలీస్ స్టేషన్ అధికారి నితీష్ కుమార్ సింగ్ వీరి హెల్ప్ తీసుకొని వేసి ఈ ముద్దాయిలు 6 మందిని కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వాస్తవానికి ఆ రోజు రాత్రంతా కూడా డీసీపీ ఈస్ట్ గౌతమి సాలి గారు, అదేవిధంగా డీసీపీ క్రైమ్స్ తిరుమలేశ్ రెడ్డి గారు మొత్తం టోటల్ ఒరిస్సా, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ అధికారులతో కంటిన్యూస్గా వారితో మాట్లాడుతూ మిడ్ నైట్ వాస్తవానికి
డీజీపీ గారు కూడా ఆ రోజు వారు కూడా మేల్కొని ఉన్నారు. సో కేసు ప్రోగ్రెస్ నిమిషానికి కేసు ప్రోగ్రెస్ని మనము తెలియజేస్తూ కేసు స్టేటస్ని తెలియజేస్తూ ఆ రోజు ఒక బ్రహ్మాండంగా పోలీస్ శాఖ పనిచేయడం జరిగింది. ఒరిస్సాలో మనము టెక్నాలజీ చాలా ఉపయోగించాము. ముఖ్యంగా సీసీ కెమెరాలు కావచ్చు, లేదంటే కాల్ డీటెయిల్స్ కావచ్చు, లేదంటే టోల్ గేట్ డేటా కావచ్చు, లేదంటే కొన్ని డేటాబేసెస్కి పోలీస్ శాఖ యాక్సెస్ ఉంది, ఆ డేటాబేసెస్ కావచ్చు. మొత్తం మీద ఒక చిన్న క్లూని పట్టుకొని మనము చాలా పెద్ద రికవరీ చేయడం జరిగింది. ఈ మధ్యన మీరు చూస్తే వీర జవాన్లకి ఘన నివాళులర్పించిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సందర్భంగా ఆమె మాట్లాడారు. పుల్వామా ఘటనలో 41 మంది భారత మాత ముద్దు బిడ్డలు విధులు నిర్వహిస్తూ ఉండగా పొరుగు దేశం వారు చేసిన ఉగ్రవాద దాడుల్లో భాగంగా ప్రాణాలు కోల్పోవడం జరిగిందని వీర జవాన్లకు నివాళులర్పించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2014కి ముందు వరకు మన దేశంలోకి చొచ్చుకోవచ్చి తలలు సైతం తీసుకుని వెళ్లే పరిస్థితులు ఉండేవి. కానీ మోదీ ప్రధాని అయిన తర్వాత దేశ రక్షణ కోసం, దేశ భద్రత కోసం ఉన్న సైనికుల కోసం అనేక విధి విధానాలను తీసుకువచ్చారు. మన దేశ సైనికుల మీదకి వస్తే భారతదేశం అంటే ఏంటో చూపించేలా చేసిన వ్యక్తి ప్రధాని మోదీ అని కితాబిచ్చారు. గౌరవార్థం 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు మనందరికీ తెలుసు 41 మంది భారత్ మాత ముద్దు బిడ్డలు భారత్ మాతను రక్షించుకునే విధిలో భాగంగా వారు జీవితాలని, వారి ప్రాణాలని కోల్పోవడం జరిగింది. ఆనాడు జరిగినటువంటి ఉగ్రవాదుల యొక్క దాడి నేపథ్యంలో వారి ప్రాణాలని కోల్పోవడం జరిగింది. ఇందాక అల్లూరి శ్రీరామ్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు చెప్పారు ఏ విధంగా భారతదేశ ప్రధాని వారి యొక్క బలిదానాన్ని గుర్తించడం మాత్రమే కాకుండా ప్రతిసారి కూడా 2014 సంవత్సరానికి ముందు కనుక దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక ఒక్కసారి ఆకలింపు చేసుకున్నట్లయితే అంతకుముందు ప్రతిసారి పొరుగు దేశం నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి చొచ్చుకుని వచ్చి మన సైనికుల్ని హతమార్చి, ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో వారి తలల్ని సైతం తెగడానికి వారి దేశానికి మొమెంటోస్ గా తీసుకెళ్లేటువంటి పరిస్థితి మన దేశంలో ఉండేది. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఎవరైతే సైనికులు దేశ రక్షణ కోసం వారి జీవితాన్ని అర్పిస్తూ ఉంటారు, జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదం కేవలం నినాదం కాదు, అది భారతీయ జనతా పార్టీ విశ్వాసం అనేటువంటి విషయాన్ని నిరూపిస్తూ సైనికులకి నిజమైన నివాళిగా ఆనాడు వారు ఉగ్రవాదులు పుల్వామా మీద దాడి చేసి 41 మంది మన సైనికుల్ని హతమారిస్తే వారు వెంటనే గుట్టు చప్పుడు లేకుండా పొరుగు దేశం భూభాగంలోకి మన సైనికుల్ని పంపించి అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాన్ని ధ్వంసం చేసి తిరిగి ఏ ఒక్క సైనికుడు తన ప్రాణం కోల్పోకుండా మన దేశానికి తిరిగి వచ్చినటువంటి సంఘటన మనందరికీ గుర్తుంటుందని చెప్పి నేనైతే భావిస్తాను. ఇది ఒక రకంగా చెప్పాలంటే నిజమైన నివాళి. 2014 సంవత్సరానికి ముందు కళ్ళప్పగించి చూసినటువంటి భారతదేశం ఇవాళ తనకున్నటువంటి బలాన్ని నిరూపిస్తూ ఎవరైనా సరే మా సైనికుడు ఒంటి మీద చేయి వేసినట్లయితే ప్రతి సైనికుడు వెనుక 140 కోట్ల మంది భారతీయులు నిలబడి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మోడీ గారు విజయవాడ పార్కులో సందర్శకులతో మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్న కమిషనర్ ధ్యానచంద్ర పార్కుకి వచ్చే సందర్శకులతో మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా టిక్కిల్ రోడ్డు, మదర్ తెరిసా జంక్షన్, వెటనరీ కాలనీ ప్రాంతాలలో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వెటనరీ కాలనీలో ఉన్న పార్కుని సందర్శించి అక్కడికి వచ్చిన ప్రజలతో స్వయంగా తానే మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో చీఫ్ సిటీ ప్లానర్ GVGSV ప్రసాద్, ఇన్ఛార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండెంట్ ఇంజనీర్ ప్రాజెక్టు P సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ G సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని గెలిపించాలని ముడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము విస్తృత ప్రచారం చేపట్టారు. ముడివాడ పట్టణంలోని ఏకేటీపీ గాంధీ హైస్కూల్, ఎస్పీఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పర్యటించారు. ఆలపాటి రాజాకు మద్దతుగా కరపత్రాలు పంపిణీ చేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి మద్దతుగా నిలవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మన ప్రాంతాలకి గౌరవ శాసనసభ్యులు రాము గారు, రామరావు గారు, పెద్దలందరూ 15 సంవత్సరాలు కన్నా అడ్వాన్స్ స్టేట్ వైడ్ గా ఇప్పుడు పెడితే మీరు ఈ లోపే ఒక రాసి ఉంటే ఎమ్మెల్యే గారికి ఇద్దామని. అంటే జైలు పేర్లు 18 సంవత్సరాల లోపు ఉన్న ప్రజలకి ఇప్పుడు వస్తున్నప్పటికి 6 నెలలు ఉంది సార్. గతంలో లేనిది ఇప్పుడు ఉన్నటువంటిది మరి ప్రాబ్లం ఏంటి, ఎంతవరకు పరిష్కారం అవుతుంది, ఇంకా మనం చేయాల్సినటువంటి మరి సిపిఎస్ సమస్య కానివ్వండి, అలాగే మరి ప్రజల 1వ తేదీ జీతాలు ఇచ్చేటువంటివి కొన్ని మేము కూడా ప్రస్తావించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా మన సమస్యల్ని ధైర్యంగా ప్రస్తావించగలిగేటువంటి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తిని మరి ఈరోజు మన కృష్ణా గుంటూరు మరి ఎమ్మెల్సీ అభ్యర్థిగా రేపు 27వ తారీఖు నాడు మనందరి చేత ప్రథమ ప్రాధాన్యత ఓటు 1 అంకే మరి వేయడానికి అభ్యర్థించడానికి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థించడానికి మరి శాసనసభ్యులతో కూడా కలిసి రావడం జరిగింది. మీద కూడా జరుగుతుంది, కొన్ని చేస్తున్నారు. అంటే మనకి ప్రత్యక్షంగా లాభం కలగకపోవచ్చు, కానీ ఆ పూర్ పీపుల్ ఉన్నారు కదా, ఆ పూర్ పీపుల్ కి చాలా వరకు రాము గారు సహాయం చేస్తున్నారు. అంటే ప్రతిరోజు కూడా వారంలో 1 రోజు 2 రోజుల్లో వాళ్ళ ఏరియాలకు వెళ్ళడం, అక్కడ వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ సమస్యలు తీర్చుకోవడం, అట్లాంటివన్నీ కూడా. ఈసారి ప్రభుత్వం చేసే ఉద్దేశం ఉంది. మీరు కూడా అందరూ దయచేసి మన సమస్యలు అన్నిటినీ మనం సాల్వ్ చేసుకోగలగాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ 2 ఉభయ సభల్లోనూ ఇంపార్టెంట్ మనకి మెజారిటీ అనేది. ఇక్కడ అది మనం సరిగ్గా చేసుకుంటేనే ఇప్పుడు గట్టిగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఇంకా పిఎఫ్లో పెంచలేని వ్యక్తి లేదు. మనం ఇంకా మాట్లాడుకుంటే కరెక్ట్గా మాట్లాడుకుంటే అమరావతి అనేది మిగిలిందంటే కారణం లెజిస్లేటివ్ కౌన్సిల్ మాత్రమే. లేకపోతే అప్పటికప్పుడు మనకి సొంత నాశనం అయిపోయింది. ఆ రోజు ఎంతో అవసరమైన ఆ రోజు కూడా నిజం వైపు నిలబడలేపారు, మీకు గుర్తుంటే కనుక ఆయన. సో అలాంటి గట్టిగా స్ట్రాంగ్ గా వెన్నెమ్మకున్న వ్యక్తుల్ని మనం కూడా ఎన్నుకుంటే మంచిదనేది నా అభిప్రాయం. నేను మీకు ప్రామిస్ చేస్తున్నా, ఏ పని ఉన్నా కానీ నేను సొంతగా ఆయనతో తీసుకుని నేను టేక్ కేర్ చేస్తానని చెప్పేసి ఆయన తరఫున మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో తెలుసు ఆయన కొత్తగా. నేను నిజంగా ఆయన మంచి పెద్ద నాయకుడు అయిపోయినప్పటికీ నేను చదువుకుంటాను కాలేజీలో. అప్పటి నుంచి తెలుసు నాకు ఆయన నిజంగానే స్ట్రాంగ్ గా ఉండి ఏ పనైనా కానీ గట్టిగా ఏ పనైనా కానీ ఎలా చేయాలో తెలిసింది. ఒక పని ఏంటంటే మనం చేస్తున్నామంటే 4 రకాలుగా ఆలోచించి ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది చేస్తే ఏమవుతుందని తెలుసుకుని చేయటం అనేది ఇంపార్టెంట్. ఒక ఆలోచన వస్తే దాన్ని వెంటనే ఇమీడియట్ గా పర్యటన కాకుండా అలాంటి వ్యక్తి ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఇంకా మీకు గ్యారంటీగా అర్థమయ్యే ఉంటుంది ఇప్పటికైనా. అలాగే మీకు మిగిలిన ప్రతిదీ మీకు ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేసే కృషి కూడా మేము తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. మీరు దయచేసి ఏ మాటలకి కృష్ణా జిల్లా గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియం నందు శ్రీ పర్వతనేని జగన్మోహన్ రావు మెమోరియల్ 10K రన్ 16వ తారీఖున ఆదివారం ఉదయం 6 గంటలకి నిర్వహిస్తున్నామని స్టేడియం వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తెలియజేశారు. జగన్మోహన్ రావు గారి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ స్టేడియం నిర్వహించేటటువంటి ఈ 10K రన్ లో భాగంగా ఈ సంవత్సరం రేపు 16వ తారీఖు అంటే ఎల్లుండి ఆదివారం 10K రన్, అట్లాగే 6K రన్ ఫర్ లేడీస్, 4K రన్ ఫర్ బాయ్స్, చిల్డ్రన్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఈ సంవత్సరం ప్రధానమైనది, అతి ముఖ్యమైనది ఏంటంటే రన్ ఫర్ క్లీన్ అండ్ గ్రీన్ గుడివాడ. ఇది కాన్సెప్ట్.
దీనిలో ప్రధానమైంది మన స్థానిక శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు కూడా క్లీన్ అండ్ గ్రీన్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాడు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మన గుడివాడని మనం పరిశుభ్రంగా క్లీన్ అండ్ గ్రీన్ గుడివాడగా రూపాంతరం చెందడానికి అందరూ కలిసి చేయి కలిపి పరిగెత్తుదాం అనేటువంటి నినాదంతో ఈ 10K రన్ ని రేపు సండే మార్నింగ్ 6 o'clock దీన్ని పెట్టడం జరిగింది. దీనిలో ఈ సంవత్సరం ముఖ్యంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ IMA డాక్టర్స్ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని, దీనికి ముందు కూడా వాళ్ళు ఆల్రెడీ రోడ్డు మధ్యలో ఏదైతే డివైడర్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా అడాప్ట్ చేసుకుని డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళు చేయగలిగినంత వరకు ఈ గుడివాడకి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ ఈవెంట్ లో కూడా వాళ్ళ పార్టిసిపేట్ తీసుకుని మెడికల్ గా ఇవ్వాల్సినటువంటి హెల్ప్ కానీ, అట్లాగే ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అంబులెన్స్లు కానీ, మెడిసిన్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. అట్లాగే మొత్తం సబ్ డివిజనల్ పోలీస్ అంతా కూడా ఇన్వాల్వ్ అవుతుంది. SP గారితో కూడా మాట్లాడాం. ఎక్కడా ట్రాఫిక్ కి అంతరాయం రాకుండా కూడా చూస్తా ఉన్నాం. అట్లాగే ఈసారి ఒక టార్గెట్ పెట్టుకున్నాం, కనీసం ఒక 1500 మంది తక్కువ లేకుండా పార్టిసిపెంట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా చేయాలని, దానికి అనుగుణంగానే లోకల్ ఎన్టీఆర్ స్టేడియం తరపున ఈ సండే మనం ఒక 10K రన్ ని కండక్ట్ చేయబోతున్నాము. గుడివాడ అనగానే ప్రసిద్ధి తెలిసేది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. మన గుడివాడలో చాలా మంచి స్కూల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద కాలేజెస్ ఉన్నాయి. వీ హావ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ గుడివాడ. మనం ఇది మా ఊరు, మన గుడివాడ అని పబ్లిక్ కి తెలియాలంటే తెలియాల్సిన సాలిడారిటీ. నేను నిలబడుతున్నాను గుడివాడకి అని తెలియాలంటే మనందరం ఒక బలంగా నిలబడి చూపించగలిగితే ఇది మన ఊరు, మన ఈ ఊరికి నిలబడుతున్నాం, మన ఈ ఊరిని బాగు చేయడానికి రెడీగా ఉన్నాం అని తెలియడానికి అదొక సంకేతంలా ఉంటుంది. అండ్ who better can tell other than students? On behalf of Stadium Committee, Executive Committee, I request each student of Gudivada, college లో చదువుకున్న పిల్లలందరూ, స్కూల్లో చదువుకున్న పిల్లలందరూ, యువత అందరూ, please come and participate in this 10K run. Let us show the world that we are ready to do something for Gudivada. గుడివాడను శుభ్రంగా చేసుకుంటున్నాం, దాన్ని బయట. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని నాగవరప్పాడు క్రైస్తవ శ్మశాన వాటిక పక్కనే ఉన్న ఇరిగేషన్ స్థలం ఆక్రమణకి గురైందని స్థానిక వార్డుకు చెందిన టీడీపీ నాయకులు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లడంతో ఈరోజు అధికారులు ఆక్రమణకి గురైన స్థలాన్ని కొలతలు వేసి పరిశీలించారు. ఈ సందర్భంగా దాసు మీడియాతో మాట్లాడారు. నాగవరపాడు ఫస్ట్ వార్డుకు సంబంధించినటువంటి శ్మశాన భూమి, దానికి సంబంధించినటువంటి నకలగూడ చెరువు కొన్ని దశాబ్దాలుగా ఇది ఆక్రమణకు కావడం జరుగుతూ ఉంది. 2 సంవత్సరాల కిందట ఇదే విషయం చెరువు పూడ్చి ఈ రియల్ ఎస్టేట్ వ్యవహారం నడిపిస్తున్నారని రావెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ DE గారికి లెటర్ పెట్టడం జరిగింది. కానీ ఎవరు పట్టించుకోలేదు. గడిచిన 4 నెలల నుంచి రావెంకటేశ్వర గారు ఆయన చొరవ తీసుకుని ఇరిగేషన్ DE గారిని పిలిపించి ఆయనతో మాట్లాడి ఇరిగేషన్ లో ఉన్నటువంటి స్థలాన్ని ఎవరు ఆక్రమణలో ఉందో అది సర్వే చేయించి తిరిగి దాన్ని ఇరిగేషన్ స్వాధీనంలోకి తీసుకోవాలని ఆయన చెప్పడం ద్వారా ఇరిగేషన్ DA గారు గుడివాడ మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ పెట్టి సర్వేర్ గారికి తెలియజేసి ఇరిగేషన్ కి సంబంధించినటువంటి భూమిని అత్యున్నంగా ఉన్నటువంటి పొలాలు సర్వే చేసి వారి భూమి కాకోకుండా ఉన్నది ఇరిగేషన్ కి అది అప్పగించాల్సిందిగా వారు లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఈ రోజున గుడివాడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి సర్వేర్ గారు శ్యామ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సర్వే చేసి వారికి హద్దులు నిర్ణయించడం జరిగింది. ఆ పొలాలకు కానీ స్థలాలకు కానీ హద్దులు నిర్ణయించి ఇవన్నీ కనపడతా ఉన్నాయి కదా, ఇక్కడ వరకు పూర్తి చేసి వంతున వేసుకున్నారు. కానీ వాళ్ళకున్న స్థలం అయితే అది ఏర్ చెట్టు దగ్గర నుంచి అక్కడ క్రాస్ గా వస్తుంది. ఆ పోలు నిర్మించుకున్నటువంటి ఇక్కడ హద్దు, అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చేసి పూడ్చి
ఇది గ్రామానికి సంబంధించిన శ్మశానానికి సంబంధించినటువంటి చెరువు. దీన్ని ప్రైవేటు వారు దాన్ని స్వాధీనపరుచుకుని వారికి అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేశారు. దాని ఫస్ట్ వార్డులో ఉన్నటువంటి శ్మశానానికి క్రిస్టియన్ శ్మశాన భూమి ఇది. శ్మశానానికి స్థలం లేకపోవడం ద్వారా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇక్కడ వాళ్ళు. ఇక్కడ స్థలం కొనాలన్నా కానీ విపరీతమైనటువంటి రేటు ఉంది. ఎందుకంటే టౌన్ కి దగ్గరలో ఉంది కాబట్టి ఒక 25 నుంచి 30 సెంట్లు ఆక్రమణ గురై ఉంటారు. శ్మశానానికి సంబంధించింది కానీ ఇరిగేషన్ కి సంబంధించిన ఇరిగేషన్ ఈ చెరువుకు సంబంధించింది 25 నుంచి 30 సెంట్లు ఆక్రమణ గురై ఉంటారు. ఏలూరు జిల్లా మాజీ మంత్రి ఆలనాని టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కండువా కప్పి ఆలనానిని సీఎం చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా అధ్యక్షులు కన్ని వీరాంజనేయులు, మంత్రి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఇంధన రంగంలో అత్యవసర సవాళ్లను అధిగమించడంపై దృష్టి సారించాల్సి ఉందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. భారత పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం ఇండస్ట్రీ, డిఎంజీ ఈవెంట్స్ సంయుక్తంగా ఆధ్వర్యంలో భారత ఇంధన వారోత్సవం ఢిల్లీలో ఫిబ్రవరి 11 నుంచి 14 వరకు జరిగే భారత ఇంధన వారోత్సవాలలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.